తమాషా ఏమిటో తెలుసా అండి? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానిని మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం. ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు. ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకున్నారు కదా అని మీరు కూడా గోచీ పెట్టుకుని ఆయనలా తిరిగితే రమణ మహర్షి అవడం సాధ్యం కాదు. భగవాన్ రమణులు ధ్యానంలో ఉండగా ఆయన తొడల కింద తేళ్ళు జిర్రులు పట్టుకుని తొడలు కొరుక్కు తినేసి నెత్తురు కాల్వలై ప్రవహించిన ఆయనకి శరీరమునందు స్మృతి లేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో, ఆయనలా నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యం అవుతుందా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిగా నువ్వు అయిన తరువాత నీవు జ్ఞానివి కాగలిగితే నీ స్థితి నీకు వస్తుంది అప్పుడు తప్ప. అప్పటి వరకు నువ్వు జ్ఞానివి అయిపోయినట్టు రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. చంద్రశేఖర భారతి పుష్పార్చన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్లు తెచ్చి ఆయన మీద పోసేసేవారు. ఆయనకి బాహ్య స్మృతి ఉండేది కాదు. ఒళ్ళు తుడిచేసి బట్ట లాగేసి బట్ట చుట్టేసేవారు. అలాగే ఉండేవారు కొన్ని రోజుల పాటు. అదే సమాధి స్థితి. ఏది అలా నేను కూడా నటిస్తానంటే అంటే కుదిరే విషయమా? అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించే ప్రయత్నము చెయ్యకూడదు, లేదా జ్ఞానిని అనుకరించలేరు. అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని సంధ్యావందనం చేయకపోవచ్చు, జ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, ఒక అజ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చు. వాడు చేస్తున్నాడు మీకు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు. ఈ ఎక్కేటటువంటి ప్రస్థానం మనకు సాధన అని